నెలకు 15,000 కాయలు దిగాల. 10,000 కాయలు దిగినాయి. దింపుడు రోజు తోటలో ఒక్క నా కొడుకు లేడు. ఎక్కడికి వెళ్ళారు? అన్నయ్య, అది అన్నయ్య చూసుకుంటా అన్నాడు. అదేంట్రా మీ ఇద్దరు చూసుకుంటారా? వాళ్ళిద్దరుంటారా? నువ్వుంటావని వాళ్ళు వెళ్ళడం, అందరు సోకులు చేసుకుని జాతరకి వెళ్ళిపోయారు. 5,000 కాయ తగ్గింది ఇప్పుడు. ముందు నిన్ననాలా నువ్వేవో పూటకో చీర కట్టుకుని సింగారించుకుంటా ఇంట్లో కూలర్ ముందు కూర్చొని పిప్పల్ల బస్తాలాగా టీవీ చూస్తా కూర్చుంటావు. పొలం పనులేమో పట్టించుకో. బూడిద గుమ్మడికాయ మొహం నువ్వును. ఓ 10 రోజులు ఊళ్ళో లేకపోయేసరికి అందరిది పెత్తనం అయిపోయింది. ఎదవస్తోది నా కొడుకులు. నువ్వు ఒక్కదానివి తక్కువ. ఏంది? ఏంట్రా ఎందుకంటే చించుకుంటున్నా? ఎక్కడికే బయలుదేరావు? నేను ఎక్కడికి లేదురా, పక్క ఊళ్ళో సత్య హరిశ్చంద్ర నాటకం వేస్తున్నారంట, చూద్దామని. వెళ్ళమంటావా వద్దా? నీకు ఇప్పుడు నాటకం అవసరం అంటావా? అదే కావాలనే కదరా. ఆ ఊరికెళ్ళి జనాల మధ్య కూర్చొని నువ్వు నాటకం చూడాలా? నాటకం చూడడం నీకు అంత అవసరమా? అవసరమే కదరా. ఎందుకు? నోరు మూసుకొని లోనకెళ్ళు. కావాలంటే వాళ్ళని పిలిపిస్తా, మన ఇంటి ముందే వేయిస్తా, అప్పుడు చూద్దు గాని. అంత మందిలో కూర్చుని చూడటానికి నువ్వు ఒక్కళ్ళం కూర్చుని చూడటానికి తేడా లేదు. నువ్వు వెళ్తావా వెళ్ళవా లోనకి? ఎప్పుడు ప్రాణం తీసుకుతింటాడు ఎక్కడికి బాను దొన్నపోతు. ఓల్డన్ డాక్టర్ పిల్ల ఏంటి కొనేస్తున్నావు? ఏంట్రా నీ గోలా? ఎక్కడ పడితే అక్కడికి వస్తున్నావు? ఇంకొకసారి నన్ను ఫాలో అయినా సరే చంపేస్తాను. ఏమనుకున్నావు? ఆగు. ఎప్పుడు చూడు చంపేస్తా అంటావు. అసలు నువ్వు ప్రాణాలు కాపాడే డాక్టరేనా? ఏంటో చెప్పరా తొందరగా. మరేం లేదు డాక్టర్ పిల్ల. ఇదిగో చూడు, చెప్పుకోలేని రోగం అయితే నేను ట్రీట్ చేయలేను. నువ్వు క్షమిస్తా అంటే చెప్తా. అయితే చెప్పకు. చెప్పకేంటి? నీకు అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు. నువ్వెలా ట్రీట్మెంట్ ఇచ్చినా నాకు పర్వాలేదు. మరి చెప్పేస్తున్నా. అరే బాబు, నీ రోగం ఏంట్రా? ముద్దుల రోగం. అయితే నిన్న రాత్రి నువ్వనుకొని మా మరదలికి ముద్దు పెట్టేశా. సారీ, ఏం అనుకోకు ప్లీజ్. నాకు ముద్దు పెట్టి వీడి మరదలకి పెట్టేటాడేంటి చచ్చినోడా? అయితే అది నాకెందుకు చెప్తున్నావు? అంటే అనవసరంగా మా మరదలికి ఇచ్చా. నాకు నిన్ను ముద్దు పెట్టుకోవాలనుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, మా బాబాయ్లకు చెప్పి నీ కాళ్ళు చేతులు విరగొట్టించేస్తాను. అదేం డాక్టర్ పిల్ల, మరి నా రోగానికి ట్రీట్మెంట్ మా బాబాయ్కి చెప్తా, థాయ్ మసాజ్ చేస్తాడు. అయితే ఓకే డాక్టర్ పిల్ల. ఏంటయ్యా పొద్దున్నే అందరూ కట్టగట్టుకుని వచ్చారు? అయ్యా, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఉత్సవం జరిపిద్దామని తమరికి తెలియజేసి అనుమతిస్తే ఏర్పాట్లు ప్రారంభం చేద్దామనయ్యా. ఏ ఉత్సవమైనా ఆయన ఆలయ ధర్మకర్తగానే కాకుండా ఈ ఊరి బాగుకోరేవారిగా మొదటి రోజు మీ ఇంటి నుండి పట్టు వస్త్రాలు వస్తేనే కదయ్యా ఆ ఉత్సవానికి నిండుదనం. దానికేం భాగ్యంగానే ఊరంతా కోరుకునేది ఊరు బాగుండాలనేగా. ఓ పని చేయండి, ముహూర్తం నిర్ణయించి తెలియజేయండి. ఈ నెల బుధవారం 6వ తారీఖు ముహూర్తం బాగుందని అనుకున్నా. వారిని ముహూర్తం నిర్ణయించే వచ్చారన్నమాట. అదేం లేదయ్యా, అంతా తమరి దయ. ఓ నందిని చెత్తేదవా. అరే హలో నందిని, నేను నీకు విషయం చెప్పాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? నా కోసం ఏమైనా చేస్తావా? చేస్తాను. నీ ప్రేమ కోసం చంపడానికైనా చావడానికైనా సిద్ధం. అంతొద్దులే కానీ యు డు వన్ థింగ్. ఫస్ట్ యు క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడేనా? క్లోజ్. ఎందుకు? క్లోజ్. ఓ డు ఇట్ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. క్లోజ్. చచ్చిపురు చెత్తదవా. పద పద పద. రే నీ సంగతి చెప్తాను. పద పద. కూ కూ కూ. అన్నా, నందిని వద్దుందనా? అన్నా వెళ్ళిపోతుందన్నా. నందిని తప్పించుకుంటావా? ఈసారి నిన్ను వదలను. ఎలా తప్పించుకుంటావో చూస్తాను. నందిని
ఏడుకొండలవాడ. గోవింద 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 గోవింద. స్వామి వెంకటరమణ, భక్తుల కోరికలు తీర్చే స్వామి, నేను నందినిని ప్రేమిస్తున్నాను స్వామి. తను కూడా నన్ను ప్రేమించేలా చూడు స్వామి. ఏరా నీకు ఈ నందిని కావాలని ఆ స్వామిని వేడుకుంటున్నావా? ఆ, ఆ. ఇదే విషయం మా నాన్నతో చెప్పాననుకో, ఇక్కడే నీ ప్రాణాలు తీసి పాతి పెట్టేస్తారు. అర్థమైందా? ఒళ్ళు కళ్ళు అదుపులో పెట్టుకో, లేదంటే అడ్రస్ ఉండదు. అయ్యి బాబోయ్, ఇదేంటి ఇంత సీరియస్గా రియాక్ట్ అయింది? అయ్యయ్యో స్వామి, ఏడుకొండలవాడ వెంకటరమణ, ఆపద్బాంధవ, అనాథ రక్షక, నువ్వే నన్ను కాపాడాలయ్యా. స్వామి, నీ పవర్ సూపర్ స్వామి. అలా చెప్పేనే లేదు, ఇలా చూపించేశావు. అదే ఊపుతో 3 ముళ్ళు వేయించేసావు అనుకో, మా ఫ్రెండ్స్ అందరికి గుండ్లు కొట్టించేసి పుర్లి దండాలు పెట్టించేస్తాను స్వామి. బలి చెప్పావురా. పద నీ సంగతి చెప్తా. వినేశాడా? రా, నీకిత్తరైపోద్దులే. గోవింద గోవింద గోవింద. వెంకటరమణ గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అయ్యా, ఈసారి స్వామివారి కళ్యాణం ఘనంగా చేయాలయ్యా. అదెంత భాగ్యం అండి. ఊరంతా చలువు పందిళ్లు వేయిస్తాను. దేవుడి దర్శనానికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు. అలాగే అయ్యా. ఊళ్ళో జనాలు బాగుండాలని చెప్పి ఊళ్ళో వాళ్ళందరికీ, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, మొత్తం నేను భరిస్తాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇది వచ్చిందంటే అయిపోయినట్టు మనం. బావా నేను వచ్చేసా. నువ్వొచ్చావంటే? ఇదిగో సుజీ, ప్లీజే ఇంట్లో చెప్పకే. అయితే నాకు ముక్కలేయండి. ఏంటి నీకు ముక్కలేలా? ఆటాడడం వచ్చా నీకు? అసలు ప్యాకాట అంటే తెలుసా నీకు? ఇదిగో ఇది రాజా, ఇది జోకరు, ఇది కూడా జోకరే. రేయ్ మీరే పెద్ద జోకర్లలా ఉన్నారు. అరే నానిగా, ఏంట్రా ఇది అంత మాట? లైట్ తీసుకోరా. ముక్కలేబే. డబ్బులున్నాయా? డబ్బులు తీ, మొక్కలేస్తాం. 500 500. మీ మొహాలకి ఎప్పుడైనా చూసారా? రాత్రికి క్వార్టర్ 500. సూజీ కొంచెం మంచి మాట్లాడొచ్చుగా. మూసుకోబే. అయితే ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకో అక్క, నీ దండం పెట్టి కాలం వస్తా. అరే దీంతో పెట్టుకోవడం మన తప్పురా. తప్పే తప్పే. ఏంట్రా తోణ్ణి దీన్ని అంటున్నావు? నీళ్ళు కాదక్క. మూసుకొని ముక్కలేరా. చికెన్ ముక్క మటన్ ముక్క అక్క. నోట్లో పెట్టుకుని తొందరగా అయిపోయి. నీకు ఉంటుందిరా అక్క. బేబీ నన్ను సాలానికి అక్క, నీ దండం పెడతా. వెయ్యరా. అబ్బా, రాజు ఎంత పొడవైన కత్తో. నేను అప్పుడే అనుకున్నా. బావా నీకే ముక్కలు కావాలో చెప్పు. నాకే ముక్కలు లేవు, నీ ఆట నువ్వు అడగా. అక్క నువ్వు ముక్కయ్యక్క. అక్కేంట్రా అక్క? పొగులుద్ది. ఎవరిది? నీది. నాదా? షో షో షో. డబ్బులని నాకే. ఎక్కడున్నారే? ఎక్కడైనా దొరకండి. అయ్యో ఎక్కడున్నారు? దొరకండి. అయ్యో ప్లీజ్ దొరకండి. ఎక్కడున్నారు? ఎక్కడున్నారే?
ఎక్కడ ఏ, దొరకండి ఇలా చేయడానికి నీకు సిగ్గులేదు? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? యు స్టూపిడ్. జాగ్రత్త. ఛ!